ఏలైనా దేవుని చిత్తంను నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. మార్కు 3:35. ప్రియమైన క్రీస్తు సంగమా, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. దేవునితో మన సంబంధం కేవలం మాటలతో కాదు, రక్త సంబంధంతో కాదు, విధేయతతో ఏర్పడుతుంది. ప్రతిరోజు మన జీవితం ద్వారా దేవుని చిత్తాన్ని ఆచరించేటప్పుడు మనం ప్రభువుకు అత్యంత సమీపమైన కుటుంబంగా మారుతున్నాము. ఈ లోకంలో మనకు రక్త సంబంధాలు ఎంత ముఖ్యమైనవి అయినా దేవుని దృష్టిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారే ఆయనకు నిజమైన కుటుంబ సభ్యులు. సహోదరులారా, క్రైస్తవ జీవితం అనేది కేవలం ఆదివారం సంఘానికి రావడం మాత్రమే కాదు. దేవుని చిత్తాన్ని ప్రతిరోజు మన జీవితం ద్వారా ఆచరించడమే నిజమైన భక్తి. దేవుని చిత్తం ఏమిటి మరి? ఇతరుల పట్ల ప్రేమతో నడుచుకోవడం, ఇతరుల తప్పులను క్షమించడంలో ముందుండడం, క్రీస్తు ఎదుట వినయంగా జీవించడం, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో జీవించడం. మనము ఇలా జీవించినప్పుడు యేసుక్రీస్తు మనల్ని చూసి, ఇదిగో నా సోదరుడు, ఇదిగో నా సోదరి, ఇదిగో నా తల్లి అని చెప్పుకుంటారు. ఇదే మనకు లభించే గొప్ప ఆశీర్వాదం, గొప్ప వరం. ఈ ప్రపంచం మన విలువను గుర్తించలేకపోయినా దేవుడు మనలను తన కుటుంబంగా పిలుస్తున్నాడు. ఇది ఎంత గొప్ప గౌరవం! కాబట్టి ఈ రోజు నుండి మన మాటలతో మాత్రమే కాకుండా మన ఆలోచనలు, క్రియలతో దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మారుదాం.